హాయ్ అండి. కోడిగుడ్డుతో జున్ను చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, 3 కోడిగుడ్లు, బెల్లం, మిరియాలు, యాలుక్కాయలండి. ఇప్పుడు 3 కోడిగుడ్లని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కోసేసుకోవాలండి. ఒకదాని తర్వాత పెంకులు లేకుండా 3 ఎగ్స్ తీసుకుని దాంట్లో కొట్టేసుకోవాలండి. నేను పాలు అయితే ప్యాకెట్ పాలు కాకుండా ఇంటి దగ్గర తీసుకొచ్చే పాలు అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇంటి దగ్గర పాలు లేకపోయినా కొట్టు దగ్గరన్నా 1/2 లీటర్ పాలు అమ్ముతారు కదండి, అవి అయితే చిక్కగా ఉంటాయి. అవి తీసుకున్నా చేసుకోవచ్చు. ఇప్పుడు 3 గుడ్లు మనం గిన్నెలో పోసేసాక ఇప్పుడు ఒక స్పూన్ అన్నా లేదన్నా ఏదైనా మిక్సీలో అయినా పర్లేదండి. మిక్సీలో వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు మిక్సీ అందుబాటులో లేదు కాబట్టి నేను స్పూన్తో కొడుతున్నాను. అలాగా బాగా కలిపేసుకోవాలండి. మనకి ఆ గుడ్డంతా వైట్ ఎల్లో సోన మొత్తం కలిసిపోయేలాగా బాగా నొరగొచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఇక పాలు పోసేస్తున్నాను. పాలు పోసేసాక మళ్ళీ కలుపుకోవాలండి. ఆ రెండు మిక్స్ అయిపోవాలి. కలుపుకున్న తర్వాత అలాగా మొత్తం కలిసిపోవాలండి. అటు ఇటు మొత్తం స్పూన్తో పాలు కోడిగుడ్డు మిశ్రమం మొత్తం కలిసిపోయాక ఇప్పుడు తిప్పుతూ ఉండాలి కలిసేదాకా. తర్వాత ఇప్పుడు బెల్లం కోరుకున్న బెల్లాన్ని తురుముకున్న బెల్లం తీసుకుని పాలు కోడిగుడ్డు మిశ్రమంలో వేసేయాలి. నేను 1/2 లీటర్ పాలు 3 కోడిగుడ్లకి ఒక బెల్లం మర్చి తీసుకున్నానండి. దాన్ని కోరేసుకుని ఆ పాలు కలిపేసుకుంటున్నాను. మెత్తగా కలిపేసుకోవాలండి. అసలు బెల్లం గడ్డ అన్నది ఉండకుండా మొత్తం స్పూన్తో కలిపేసుకోవాలి. అలాగది కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలండి. అలా మొత్తం కలిసిపోయేదాకా కలిపేయాలి. మొత్తం ఆ బెల్లం అంతా కలిసిపోవాలండి. కలుపుతూ ఉండాలి. మిక్సీలో అయితే గొడవ ఉండదండి. మిక్సీలో వేసుకుంటే మిక్సీలోనే మిక్స్ అయిపోద్ది కాబట్టి అలా కలుపుకునే గొడవ ఉండదు. అలా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మొత్తం అలా ఉండాలి. తర్వాత అలాగా వేరే గిన్నెలోకి వడకట్టేసుకుందామండి. బెల్లంలో అయినా తుక్కు గట్ట ఉంటూ వచ్చేస్తుంది. వడకట్టుకుని తీసుకుని వేరే గిన్నెలోకి వడకట్టేసుకోవాలండి. మొత్తం మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకున్నామో అంత వడకట్టేసి తీసేసుకోవాలండి. ఏమైనా బెల్లం అవి తుక్కు గట్ట ఉంటాయి కదండి, పోతాయి. మొత్తం అలాగే చేయాలండి. ఇప్పుడు తర్వాత మిరియాలు పొడి చేసేసి మిరియాలు కలుపుతున్నాను. దాంట్లో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేస్తాను. యాలక్కాయల పొడి కూడా చేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. నీచు వాసన గట్ట మనకు రాకుండా ఉంటుంది. నీచు వాసన అనేదే రాదండి అసలు. తీసుకున్నాక కలిపేసుకోవాలి. అది మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. నేనైతే పెద్దది కుక్కర్ పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలి. గ్యాస్ ఆన్ చేశాక కుక్కర్ పెట్టాను. దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసానండి. తర్వాత మనం రెడీ చేసుకున్న దాన్ని
గిన్నె కుక్కర్లో పెట్టేయాలండి. పెట్టేసి దాని మీద ఒక మూత వేయాలి. మూత వేయడం మటుకు మర్చిపోకుండా అవ్వదు మూత వేయకపోతే. తర్వాత మరి కుక్కర్ మూత పెట్టేశాను. విజిల్ మటుకు అసలు పెట్టకండి. విజిల్ పెడితే మొత్తం చిముడిపోయినట్టు అయిపోద్ది, అసలు బాగోదు. విజిల్ లేకుండా ఫస్ట్ కొంచెం హై మంటలో పెట్టుకుని లాస్ట్లో సిమ్లో ఉంచుకోవాలి పావుగంట దాకా. తర్వాత ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో పావుగంట తర్వాత. చూడండి ఎలాగా బెల్లము చుట్టూరు ఎలా పాకంలాగా ఏరైపోయిందో, చక్కగా ఉడికిపోయిందండి. స్పూన్ ఎట్టి చూసినా నేను చాకు పెట్టుకుని చూసుకున్నా చక్కగా ఏం అంటుకోకుండా ఎలాగ వచ్చేసిందో. చాలా బాగా కుదిరిందండి. మనం కోడిగుడ్డుతో చేసుకున్నట్టు కాకుండా జున్ను పాలతో చేసుకున్నట్టు అంత గట్టిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నీచు వాసన గట్రా అస్సలు ఏమీ లేదు. చూసారండి ఎంత బాగుందో. ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. ఆ వాటర్ కూడా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాగ జున్ను గట్టిగా చాలా గట్టిగా వచ్చిందండి. చాలా బాగుంది. స్వీట్గా చక్కగా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. చూడండి ఎంత అందంగా ఉందో. అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేసేవండి. ఇంట్లో ఉన్న సరుకులతోనే, జున్ను పాలు అవసరం లేదు. అదిగోండి చూడండి చాలా బాగుంది. సరే థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. జున్ను పాలు